ఏంటైరేంద్రి అర్జెంట్ గా కలవాలన్నావు? కొంపలు ముంచే సునామీ వస్తుంటే చూస్తూ ఊరుకోలేక. ఆ కొంపని ముంచే ప్లాన్ కొత్తది నేనేం వేయలేదే. వేసింది నువ్వు కాదు, వాళ్ళు. ఇప్పుడు మునగబోతుంది నీ కొంపే. అంత సీన్ వాళ్ళకి లేదు, నేను ఇవ్వను. అలాగే నువ్వు మోసపో. ఆ ఇంట్లో రాజీవ్ లలిత మారిపోయి నీ సైడ్ నుండి వెళ్ళిపోయారు. ఇంకా ఆ విషయం నీకు తెలియకుండా కూని రాగాలు తీస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు ఐరేంద్రి? నువ్వు వాళ్ళని ఎలా మోసం చేశావో, ఎలా గొర్రెల్ని చేశావో నీ నోటితో నువ్వే చెప్పావు కదా. వాళ్ళకి అంత సీన్ లేదని నువ్వే అన్నావు కదా. కాని అక్కడ వాళ్ళు మాత్రం ఐమాక్స్ లో బొమ్మ చూశారు. అసలు ఇదంతా ఎలా జరిగింది? నీ కొంపలు దూరిన శత్రువుల వల్ల. శత్రువుల ఆమడ దూరంలో ఉంటేనే బాణం వేస్తుంది కనిష్క. ఇంకా అదే భ్రమలో నిద్రపోతున్నావా? మరి నా శత్రువులెవరు? ఆ అభి రాహుల్. అబ్బి రాహులా? వాళ్ళకు భయపడి ఎక్కడికో పారిపోయారు కదా. నీ కొంపని కూల్చడానికి నీ ఇంట్లోనే దూరారు. అదింకా నువ్వు గుర్తించలేకపోతున్నావు. పైగా శత్రువుల ఆమడ దూరంలో ఉన్న బాణం వేస్తానని నువ్వంటుంటే నాకు నవ్వొస్తోంది. క్లియర్గా చెప్పైరేంద్రి. నీ ఇంటికి కొత్తగా వచ్చిన పని మనుషులు ఎవరూ కాదు, ఆ అభి రాహుల్. వాళ్లే నీ గుట్టు విప్పి వీధిలో తివాచిపరిచినట్టు పరిచారు. నువ్వింకా మబ్బులు కమ్మిన ఆకాశంలా దిక్కు తోచకుండా ఉండిపోతున్నావు. ఇప్పుడేమంటావ్? నువ్వు తెలివైనదానివా, వాళ్ళు తెలివైన వాళ్ళ? ప్రమాదాన్ని వెతుక్కుంటూ నా చోటికే వచ్చారు. వాళ్ళకి చితి పేర్చే అవకాశం తేలిగ్గా ఇచ్చారు. నేను వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళినా వాళ్ళకే రిస్క్. వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చినా వాళ్ళకే రిస్క్. వాళ్ళు చేసిన రిస్క్ ఏంటో ఈరోజు వాళ్ళకి చూపిస్తాను. వాళ్ళ కాటికి పంపిస్తాను. మాలిక్ జీ, పూరా కామ్ ఖతం. ఇంకా ఏవో చిన్న మైనర్ రిపేర్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన వస్తువులు లేవంట. అవి తేవడానికి ఎలక్ట్రీషియన్ వెళ్ళాడు. ఈ ఇంట్లో ఏది ఎక్కడుంటుందో నీకు బాగా తెలిసినట్టే పనులు చేస్తున్నావు. అదేం లేదు మేడం, వచ్చినప్పటి నుంచి అన్నీ అబ్జర్వ్ చేయడమే మా పని. ఏ పని చేయడానికైనా అన్నీ తెలుసుకోవాలి కదా. గుడ్ గుడ్. మాలిక్ జీ, పానీ. నీ పెళ్ళం వంటలు బాగా చేస్తుంది. నువ్వు అదృష్టవంతుడివి. బహుత్ ఖుషి కలిగించే మాట చెప్పారు దీదీ, ధన్యవాద్. ఇంత నటన ఎక్కడ నేర్చుకున్నారా మీరు? నన్నే బోల్తా కొట్టించాలని చూస్తున్నారు. ఈ రోజు ఏం వండమంటారు? మీరు ఏం చెప్తే మేము అది చేస్తాయి. మీరు నా కోసం ఎక్కడి నుంచో వచ్చారు. నా కోసం చాలా తాపత్రయపడుతున్నారు. మీలాంటి మంచి పనిమంతులకి నేను మంచి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఇస్తా. మీరు మీ పనుల్లో ఉండండి, నేను నా పనిలో ఉంటా.